అధ్యక్షులు కామ్రేడ్ రమణ గారిని సంతాప తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, ప్రజానాట్య మండలి 11వ మహాసభకి విచ్చేసిన ప్రతినిధులందరికీ స్వాగతం పలుకుతూ, గత మహాసభ నుండి 10వ మహాసభ నుంచి ఈ మధ్యకాలంలో చాలామంది ప్రముఖుల్ని, కళాకారుల్ని మనం కోల్పోవడం జరిగింది. వీరందరినీ స్మరించుకొని వారు ఏ ఆశయాల గురించి అయితే పనిచేశారో వారి యొక్క అడుగుజాడల్లో పయనించడానికి ప్రజానాట్యం కృషి చేయాలని చెప్పి ఈ మహాసభలో భావిస్తుంది. ముఖ్యంగా ప్రజాతంత్ర ఉద్యమానికి అఖిల భారత కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, అదేవిధంగా మన ప్రజానాట్యం రాష్ట్ర ఉపాధ్యక్షులు గాది సుబ్బారెడ్డి గారు, ప్రజానాట్యం సీనియర్ రచయిత, ప్రజా కళాకారులు, విశాఖ జిల్లా వాసి, మన రాష్ట్ర రచయిత శ్రీ గంగిరెడ్డి సన్యాసరావు గారు, గంజాయి ముఠా చేతుల్లో హత్య గావించబడినటువంటి కామ్రేడ్ పెంచిలయ్య, అలాగే విశాఖ జిల్లాలో రంగస్థల నాటకాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి కామ్రేడ్ రమణరావు గారు, అలాగే ఏలూరు జిల్లా మడివిరాజు గారు, కర్నూలు లక్ష్మీనారాయణ, కాశీ విశ్వనాథు, కృష్ణా జిల్లాకు సంబంధించి నాగలక్ష్మి, షేక్ బాబు నెల్లూరు, కర్నూలు రాజగోపాల్, అదేవిధంగా విశాఖపట్నంలో సూర్యనారాయణ, పందిరి రాము, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి స్వామి, వీరంతా కూడా ఈ మధ్యకాలంలో మరణించడం జరిగింది. అదేవిధంగా సోదర సంఘాల్లో ఉన్నటువంటి అరుణోదయ రామారావు గారు, అలాగే ప్రదేశ ప్రధాన సీనియర్ నాయకులు ఏటుకూరి ప్రసాద్ గారు కూడా ఈ మధ్యకాలంలో మరణించడం జరిగింది. అలాగే హేలాపూరి బాలోత్సవంలో అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆలపాటి నాగేశ్వరరావు గారు, ప్రజా వాగ్గేయకారుడు గద్దరు, ప్రజా రచయిత అందశ్రీ, సాహిత్యం సినీ నటులు కైకాల సత్యనారాయణ, సినీ హీరో కృష్ణరాజు, డబ్బింగ్ నటి శ్రీనివాసమూర్తి, నేపథ్య గాయన వాణి జయరాం, ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి మననే చనిపోయినటువంటి జానకి గారు, అనేక సినీ మన నివేదికలు ఉంది, పేర్లు ఇవన్నీ చదవడం మళ్ళీ సమయాభావం. అదేవిధంగా ప్రజాతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి సునీత్ చోప్రా, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ సచ్చిదానంద్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, అంబికా ప్రసాద్, అలాగే శంకరయ్య గారు, వెంకటేష్, ఇతరులు ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ మధ్యకాలంలోనే చనిపోవడం జరిగింది. వీరు కాకుండా త్రిపుర, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో చాలామంది మరణించారు. ఈ మధ్యకాలంలో ప్రకృతి వైఫల్యాలకి, అటు తుఫాన్లు కానీ, భూకంపాలు కానీ దేశంలో మన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చాలామంది ప్రజానీకం మరణించారు. వీరితో పాటు ఈ మధ్యకాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఫార్మా కంపెనీల్లో కానీ, స్టీల్ ప్లాంట్లో కానీ అనేక మంది కార్మికులు మరణించారు. ఆ మిత్రులను అడిగి ఆ పేర్లు కూడా జోడించాలనుకున్నాం. వీరందరికీ మొత్తం ఏ ఏ సందర్భాల్లో చనిపోయినటువంటి ప్రజాతంత్ర ఉద్యమ బాధ్యులు, కళాకారులు, వీరందరికీ కూడా మన 11వ రాష్ట్ర మహాసభ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని మీ అందరినీ కోరుకుంటూ అందరూ లేచి వారందరికీ మౌనం పాటిద్దాం. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. మిత్రులారా, అధ్యక్ష వర్గంగా